సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా. కళ్ళు పోతే లోకమే చీకటి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకున్నట్లు సమయం ఉన్నప్పుడే కంటి చూపును కాపాడుకోవాలి. సరిగ్గా ఇదే ఉద్దేశంతో కర్లపాలెం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఒక మంచి కార్యక్రమం జరిగింది. స్థానిక ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్య వైశ్య నాయకులు ఆలపాటి వెంకటరమణ సహకారంతో జరిగిన ఈ శిబిరానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సుమారు 150 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి అందులో 45 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేయాలని కర్లపల్లం రెడ్ క్రాస్ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మహిళలు, రెడ్ క్రాస్ సభ్యులు రామచంద్రరావు, కోటేశ్వరరావు, ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. ఈ రోజున కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఐ క్యాంప్ పెట్టాము. ఖచ్చితంగా ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ నుండి పేషెంట్ డాక్టర్స్ వాళ్ళు వచ్చి చెకప్ చేసి ఫ్రీగా మందులు ఇస్తున్నారు. అలాగే ఆపరేషన్ చేయాల్సిన వాటిని గోడవల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఉచితంగా మందులు కూడా ఉచితంగా ఇచ్చి మరలా తీసుకొచ్చి కర్లపాలెంలో వదిలిపెడతారు. కావున ఇది గమనించి అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఐ క్యాంప్కి మరి ఇప్పటివరకు దాదాపు 70 మెంబర్స్ వచ్చినట్టుగా హాస్పిటల్ వారు చెప్పారు. వారికి ఉచితంగా మరి వారే తీసుకెళ్ళి తగిన వైద్యం చేయించి మరలా తీసుకొని వస్తానని తెలిపారు. మరి స్థానిక కర్లపాలెం ఆర్యవైశ్య సంఘానికి మరియు ఇతర వ్యక్తులందరూ కూడా ఈ క్యాంపుని కండక్ట్ చేసినందుకు హాస్పిటల్ సిబ్బందికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలంతా చక్కగా ఈ క్యాంపును ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.